మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మంటిలో కలవవలయురా. తీసుకొని పోలేడు పూచిక పుల్లైన వేల సంపాదన వదలవలెనురా. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మంటిలో కలవవలయురా. తీసుకొని పోలేడు పూచిక పుల్లైన ఏల సంపాదన వదలవలయురా. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మంటిలో కలవవలయురా. తీసుకొని పోలేడు పూచిక పుల్లైన ఇలా సంపాదన వదలవలయురా. నేటి దినాన కొన్ని విషయాలను మనం నేర్చుకుందాము. మాటల గురించి మనం నేర్చుకుందాము. దేవుని వాక్యం ఏమైతే తెలియపరుస్తూ ఉందో, మన ఉద్దేశాలు మన ఆలోచనలు ఏమై ఉంటున్నావో దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాము. కీర్తనలు 119వ కీర్తన 140వ చరణాన్ని మనం చూద్దాం ప్రియులారా. 119వ కీర్తన 140వ చరణం. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. 37 నుంచి చూస్తే, యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు, నీతిని బట్టి పూర్ణ సత్యతను బట్టి నీ శాసనములు నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యములు మర్చిపోవుదురు. కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను, అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. 137వ వచనం నుంచి 144వ వచనం వరకు మనం చూసినప్పుడు దేవుని వాక్యము తెలియపరుస్తుంది. 140 చూసినప్పుడు నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అంటే దేవుని యొక్క మాటలు మిక్కిలి స్వచ్ఛమైనవిగా ఉంటూ ఉన్నాయి. మానవుల ఆలోచనలు, మానవుల ఉద్దేశాలు కొన్నిసార్లు కల్పితం కావచ్చు, కానీ దేవుని మాటలు మాత్రం ఎప్పుడు కల్పితము కావు అనేటటువంటిది, అవి స్వచ్ఛమైనవిగా ఉంటున్నవి అనేటటువంటి విషయాన్ని లేఖనం మనం గమనిస్తూ ఉన్నాం. సామెతలు 12వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 12-17. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును, కుటసాక్షి మోసపు మాటలు చెప్పును. సత్యవాది ప్రియుడు నీతిగల మాటలు పలుకును, కుటసాక్షి మోసపు మాటలు చెప్పును. ఇందులో 2 విషయాలు ఉన్నాయి. సత్యవాది ఉంటున్నాడు, కుటసాక్షి ఉంటున్నాడు. సత్యవాది ఏమో నీతిగల మాటలు మాట్లాడుతున్నాడు, కుటసాక్షి ఏమో మోసపు మాటలు పలుకుతూ ఉన్నాడు. రెండుగా మనలో ఉండకూడదని చెప్పి దేవుని వాక్యం మనకు
సెలవిస్తూ ఉంటూ ఉన్నది. 15వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. సామెతలు 15:23. 15:23. సరిగా ప్రత్యుత్తరమిచ్చు వానికి దాని వలన సంతోషము పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరము. సమయోచితమైనటువంటి మాటలు మాట్లాడడము ఎంతో మనోహరము అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. అలాగనే సంతోషం కూడా పుడుతుందంట. సరి అయినటువంటి ప్రత్యుత్తరం ఇచ్చేటటువంటి వారికి సంతోషం కూడా పుడుతుంది అని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఈరోజు సంతోషానికి దూరంగా ఉండి ఒక అబద్ధమాడి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు. అలా అనేక మార్లు మనము అనేకులం భూమి మీద తప్పిపోతూ ఉంటూ ఉన్నాం. అనేక సందర్భంలో మాట్లాడి ఉంటూ ఉన్నాం. అయినప్పటికీ దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నది ఏమిటి అని అంటే, మన పాత జీవితాన్ని ఇడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోమని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. క్రైస్తవులమైనటువంటి మనం మాట్లాడే విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. 17వ అధ్యాయము 7వ వచనం సామెతలు 17:7. అహంకారంగా మాటలాడుట బుద్ధి లేని వానికి తగును, అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. అహంకారంగా మాట్లాడట బుద్ధి లేని వానికి అది సరిపోతుందంట, తగును. మరి అధిపతికి అది సరిపోదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. మనం అనేక మాటలు మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి దేవుని వాక్యం ఏమైతే చెప్తుందో, మనం ఏదైతే చేస్తున్నామో, ఇందులో నేను, ఇందులో మనం, వాక్యం అనేటటువంటి అర్థంలో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మన మాటలు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు ఏమై ఉంటున్నావో మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. 25వ అధ్యాయము 11వ వచనం సామెతలు 25వ అధ్యాయం 11వ వచనం. సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన ఎండి పల్లెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన ఎండి పల్లెంలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. అంటే చాలా గౌరవప్రదమైనటువంటిది, బంగారంతో పోల్చబడి ఉన్నటువంటి మాటలుగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి మన మాటలు, మన ఉద్దేశాలు, మన ఆలోచనలు దేవుని చిత్తంలో ఏ విధంగా మాట్లాడుతున్నామో, మాట్లాడే మాటల్ని మనల్ని మనం పరిశీలన చేసుకుందామని చెప్పి మాత్రమే వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. యెషయా 1వ అధ్యాయము 2వ వచనాన్ని ఆలోచన చేద్దాం ప్రియులారా. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకు ఈ మాటల్ని గుర్తు చేస్తూ ఉంది అని అంటే, మరి దేవుడు, తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఆ కింది వచనం మనం చూసినప్పుడు, ఎద్దు తమ కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డిని తెలుసుకొను, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. కింద చూస్తే పాపిష్టు జనమా అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన మాటలు బంగారులాగా ఉండాలి, గొప్పవిగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మాట్లాడే విధానంలో వ్యత్యాసాలు, చులకన భావము, అలాగే ఇతరులకు ఇబ్బంది కలిగించేటటువంటి మాటలు, ఇతరులను బాధ పెట్టేటటువంటి మాటలు, ఇతరులను తప్పుదో పట్టించేటటువంటి మాటలు మనం మాట్లాడకూడదని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. అలా మాట్లాడితే అది దేవుని చిత్తము కాదు అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. యెషయా
45వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. యెషయా 45, 23వ వచనాన్ని చూద్దాం. 45, 23. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాటలు బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. నీతిగల మాటలు బయలుదేరి ఉంటున్నాయి, అవి వ్యర్థము కావు. దేవుని నోటి నుంచి వచ్చినటువంటి మాటలు నీతిగల మాటలై ఉంటున్నాయి. క్రైస్తవుని నోటి నుంచి వచ్చే మాటలు కూడా నీతిగలవిగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. అలాగునే 50వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. యెషయా 50, 4వ వచనం. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లు నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. అలసిన వానిని మాటల చేత యెహోవా నాకు దయచేసి ఉన్నాడు అంటే ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడంటే దేవుని మాటలు వినడానికి ప్రతి ఉదయమున మనకు వినేటటువంటి బుద్ధిని కలిగించమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అనేకమైనటువంటి మాటలు వింటుంటాం లోకంలో, దేవుని మాటల్ని మాత్రమే తిరస్కరిస్తూ ఉంటాం. అనేకమైనటువంటివి చూస్తుంటాం లోకంలో, కానీ దేవుని వాక్యం చూడడానికి మాత్రం మనకి ఇష్టం అనిపించు. ఎందుకు అని అంటే దేవుని వాక్యం సెలవిచ్చింది, నా పిల్లల్ని నేను గొప్పవారిగా నేను చేశాను, కానీ వారు తిరగబడి ఉన్నారంటే దేవుని మాటల్ని గౌరవించకపోవడం వల్ల ఎన్ని సమస్యలు ఉత్పన్నమవుతావో దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క మాటల్ని మనం శ్రద్ధగా ఆలోచన చేసేవారిగా ఉండాలి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ఇర్మియా 7:13. ఇర్మియా 7:13. నేను మీతో పెందల కాడ లేచి మీతో మాటలాడినను మీరు వినకయు, మిమ్మును పిలిచినను మీరు ఉత్తరం ఇయ్యకయు నుండిన వారై ఈ క్రియలన్నిటినీ చేసితిరి గనక. 12వ వచనం. పూర్వమున నేను నా నామమును నిలిపిన షిలోహీనందున నా స్థలమునకు పోయి విచారణ చేయుడి. ఇశ్రాయేలీలైన నా జనులు దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి. ఇదే యెహోవా వాక్కు. నేను మీతో మాట్లాడినను, పెందల కాడ లేచి మీతో మాట్లాడినను, మీరు వినకయు, మిమ్మను పిలిచినను మీరు ఉత్తరం ఇయ్యకయు నుండిన వారై ఈ క్రియలన్నిటినీ చేసి తిరిగనక. దేవుడు చెప్పే మాటల్ని వినక అనాలోచితమైనటువంటి ఉద్దేశం కలిగి ఉంటున్నారని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది ప్రియులారా. అవును, నిజమే. చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే తొట్టిల్లుతూ ఉంటాం, తప్పిపోతూ ఉంటాం, అశ్రద్ధగా ఉంటాం, నిర్లక్ష్యంగా ఉంటాం. అందుకనే దేవుని వాక్యం రాసి ఉంచబడి ఉందని చెప్పి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. 10వ అధ్యాయము 1వ వచనం. ఇర్మియా 10, 1వ వచనం. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. దేవుడు చెప్పిన మాటను వినమని చెప్పి సెలవిస్తున్నాడు. ఇశ్రాయేల్ జనమా అని అంటే దేవుని నమ్మినటువంటి ప్రజలు, దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలు. ఇశ్రాయేలుగా యాకోబు మోసగాడిగా ఉన్నప్పుడు వెళ్ళిపోయాడు, ఇశ్రాయేలుగా మారి తన ఇంటికి చేరుకున్నాడు. మనం కూడా ఒకప్పుడు మోసగాళ్ళ జాబితంలో ఉండొచ్చు, అబద్ధము ఆడేటటువంటి జాబితంలో ఉండొచ్చు, దొంగిలించే వారి జాబితంలో ఉండొచ్చు, అన్యాయం చేసేటటువంటి జాబితంలో ఉండవచ్చు, తదితర ఏదైనా కావచ్చు సంథింగ్. కానీ
దేవుని మాటను వినడానికి మనము సిద్ధంగా ఉండాలని చెప్పి, ఆ మాటను గొప్పగా భావించి గౌరవించి ముందుకు కొనసాగేటటువంటి వారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది ప్రియులారా. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 15-16. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి అగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి. దేవుని మాటలు సంతోషము ఆనందమును కలగచేయాలి. దేవుని మాటలు దొరకగా భుజించి తిని అని చెప్పి సెలవిస్తూ ఉంటున్నారు. అంటే ఎంత ఆస్వాదించి ఉండాలి ఈ మాటల్ని, ఎంత ఆలోచన చేస్తూ ఉండాలి, ఎంత ఏకాగ్రత కలిగి ఉండాలి, ఎంత దృష్టి ఒకే విధంగా దేవుని పైన ఉంచి ఉండాలి. నీ మాటలు నాకు దొరకగా భుజించి తిని అని చెప్పి సెలవిస్తూ ఉంటుంది ఈ మాటలు. అవును ప్రియులారా, మనమందరం కూడా భోజనాన్ని భుజిస్తాం. మరి దేవుని మాటలు దొరికినప్పుడు కూడా వాటిని ఆస్వాదించాలి, వాటిని మనకు నింపుకోవాలి, మన జీవితంలో ఉంచుకోవాలి. మనము సమయోచితమైనటువంటి మాటలు ఏవి మాట్లాడాలో అవి మాట్లాడేటటువంటి వారిగా, వాక్యం బోధించినప్పుడు వాటిని వినగలిగినటువంటి చెవులు, గ్రహించగలిగినటువంటి మనసు మనకు దేవుడిచ్చి ఉన్నాడు. కానీ మనం నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాం. ఆయన మాటలు దొరకగా మనం భుజించే వారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 18వ అధ్యాయం ఇర్మియా 18వ వచనాన్ని చూద్దాం. 18. అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతము రండి, యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా నుండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు, వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వాని కొట్టుదాము రండి అని చెప్పుకొనుచుండిరి. ఇక్కడ ఇర్మియా మీద ఆలోచన చేశారు కొంతమంది. ఎందుకనంటే మాటలతోటే మాటలు మనం కొడదాము అని చెప్పి ఈ పని ఎక్కువ చేస్తున్నాం మనం ఈ లోకంలో. ఎదుటి వ్యక్తి మాట్లాడిన తర్వాత మనం ఏదైతే మాట్లాడాలనో అంతకు రెట్టింపుగా మనం మాట్లాడుతూ ఉన్నాం. అంటే జ్ఞానయుక్తమైనటువంటి మాట, బంగారు పళ్ళెంలో పెట్టినటువంటి బంగారులాగా మన మాటలు లేకుంటున్నాయి. ఏదో చెత్త కుప్పల పాడేసినటువంటి మాటల్లాగా మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇతరులు మనల్ని గౌరవిస్తున్నారు అని అంటే అది బంగారపు మాటలు. ఇతరులు మనల్ని ఆ మాటల్ని హేళన చేసి నవ్వుతూ ఉన్నారు అని అంటే అది ఒక చెత్త కుప్పలో పాడేసినటువంటి మాటలుగా, లెక్క చేయని మాటల్ని ఆ దేవుడి ఉద్దేశాన్ని మనం గమనించాలి ప్రియులారా. మనం మాట్లాడినప్పుడు అవి గొప్పవిగా పలకాలి. దేవుని వాక్యానుసారమైన మాటల్ని మనం మాట్లాడేవారిగా మనం ఉండాలి. ఇర్మియా గ్రంథం 23-28వ అధ్యాయాన్ని 23వ అధ్యాయం 28వ వచనాన్ని చూద్దాం. 23-28. కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను, నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు. కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను, నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. సత్యమును బట్టి మాట చెప్పవాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ కింది వచనం చూసినప్పుడు మరి ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము అంటే ధాన్యం వేరు, చెత్త వేరుగా ఉంటున్నది. ధాన్యము భోజనానికి పనిచ్చేటటువంటిది, అది ఇంట్లో ఉంచుకునేటటువంటిది, అది ఆహారం ఇతరులకు ఉపయోగపడేటటువంటిది, కుటుంబానికి ఇతరులకు ఉపయోగపడేటటువంటిది. చెత్త మాత్రము చెత్త కుప్పలు పాడేస్తారు. అంటే మన మాట ధాన్యంలాగా ఉండాలి, భద్రపరుచుకొని ఉండాలి. ఆ మాటలకు ఏదైనా
ఆ ధాన్యాన్ని భద్రం చేసినప్పుడు ఏ విధంగా అయితే దానికి పురుగులు పట్టకుండా శ్రద్ధ కలిగి ఏ విధంగా అయితే ఆ రైతులు దాన్ని భద్రపరుచుకుంటారు, అలాగున్నే మన మాటలు అనేటటువంటి ధాన్యాన్ని మనం కూడా అలాగున్నే భద్రం చేసుకోవాలి. ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, కొద్దిగా మాట్లాడాలి, సత్యము మాట్లాడాలి, అది దేవునికి ఇష్టమైన మాట మాట్లాడాలి. అప్పుడు అది ధాన్యంగా ఉంటుంది, చెత్తగా ఉండదు అని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియులారా, ఇర్మియా గ్రంథము 32:35 వచనాన్ని చూద్దాం. ప్రియులారా, ఇర్మియా గ్రంథం 32:35. వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్ఠింపవలెనని బెనోనీము లోయలోనున్న బయలునకు బలిపీఠములు కట్టించిరి. అలాగు చేయుటకు నేను వారికి ఆజ్ఞాపింపలేదు. యూదా వారు పాపంలో పడి ఎవరైనానో నిట్టి క్రియలు చేయుదురన్న మాట నాకెన్నడూనూ తోచలేదు. దేవునికి వ్యతిరేకమైనటువంటి మాట క్రియలు వీళ్ళు చేస్తారనేటటువంటి ఉద్దేశం నేను ఎన్నడూ అనుకోలేదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ మాటలు చాలా ఇబ్బందికరంగా ఉంటున్నామని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, చాలా సందర్భంలో చాలా జిరాక్స్ సెంటర్లో అనేక దుకాణదారుల దగ్గర చాలా చోట్ల మాటలు ఎలా మాట్లాడాలి, మన మాటలు ఎలా ఉండాలి అని చెప్పి చాలా విషయాలను అందులో రాసి పెట్టుకొని చాలామంది ఉంటారు. అలాగనే మన మాటలు కూడా మన ధాన్యం అనేటటువంటి వాటిలో భద్రపరచుకొని మాటలు జాగ్రత్తగా మాట్లాడేవారిగా మనం ఉండాలి. ప్రతివాడు తమ పొరుగు వానితో ఏం మాట్లాడాలి? సత్యమే మాట్లాడాలి. జకరయ్య 8:16 మాటలు స్థిరపరచుకొని మాట్లాడాలి. హోషేయ 14:2 మరి ఈ మాట చెప్పబడి ఉంటున్నది. విలాప వాక్యములు 3:37 మాట ఇచ్చి నెరవేర్చేవారిగా ఉండాలి. నిజంగా నేను కొన్ని సందర్భంలో కొన్ని మాటల్ని నేను తప్పిపోయి ఉంటున్నాను. అది నేను దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాను, మీ ఎదుట కూడా నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకు అని అంటే కొన్ని మాటలు కొన్నిసార్లు మనం తప్పిపోయినప్పుడు దేవుని వాక్యం మనకు గుర్తు చేసినప్పుడు, అవును నేను పలానా సమయంలో నేను తప్పిపోయి ఉన్నానని చెప్పి నేను గుర్తు చేసుకుంటున్నాను. ప్రియులారా, మీరు కూడా అలాగున్నే ఏదైనా సందర్భంలో తప్పిపోయి ఉండొచ్చు. గుర్తు తెచ్చుకొని దేవుని ఎదుట క్షమాపణ కోరుకునేటటువంటి వారిగా మనం ఉండాలి. ఎందుకు అని అంటే మనం జాగ్రత్త కలిగి మన మాటల్ని ధాన్యముగా భద్రపరచుకోవాలి. మలాకి 3:16 ఒకరితోనొకరు మాట్లాడి మంచిగా మాట్లాడేటటువంటి వారిగా మనం ఉండాలి. మత్తయి సువార్త 4:4 చూడండి, దేవుని నోట నుండి వచ్చి మాటను ఏ విధంగా చూస్తూ ఉందో. మత్తయి సువార్త 4:4 అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదనెను. మరి మాట వలన కూడా బ్రతుకుతాము అని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. 6:7 మత్తయి సువార్త 6:7 మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మన మాటలు కొద్దిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. 8వ మత్తయి సువార్త 8వ చూద్దాం ప్రియులారా. 8:8 ఆ శతాధిపతి ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. మాట మాత్రం సెలవిమ్ము అని చెప్పి
నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడను కానని చెప్పి శతాధిపతి జ్ఞాపకం చేసుకుంటున్నాడు, తగ్గించుకుంటున్నాడు. మరి మన జీవితంలో మన ఆలోచనలు మనం తగ్గించుకోవాలి. ఎవరమైతే తగ్గించుకొని మాట్లాడతాం, మాట మాత్రం సెలవు. మనమైతే దేవుని మాటల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. మనుషుల మాటలకు చాలా శ్రద్ధ వహిస్తాము, కానీ దేవుని మాటలకు కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దేవుని మాటల కన్నా గొప్పవి భూమి మీద మరొకటి ఏవి కూడా లేకుండా వినేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. కాబట్టి శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసము మనలో కూడా ఉండాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. అంటే మా తండ్రి మాట్లాడిన మాటలు అవి మనలో ఉండి మాట్లాడుతున్నామని జాగ్రత్త కలిగి ధాన్యాన్ని సమకూర్చుకున్నట్టుగా భద్రపరుచుకున్నట్టుగా మాటల్ని భద్రపరుచుకొని మాట్లాడేటటువంటి వారిగా ఉండాలి. అప్పుడు మన ఆలోచనలు మన ఉద్దేశాలు నీరు కట్టి ఫలింపు చేస్తాడు దేవుడు. 12వ అధ్యాయం మత్తయి సువార్త 36వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 12:36